ఇప్పుడు మనం బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ను వణికించేస్తోంది. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ విస్తరించడంతో భయాందోళన నెలకొంది. ఇప్పుడు దీంతో బర్డ్ ఫ్లూ సోకిన 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు అధికారులు. కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు కూడా. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొంటున్నారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం లేదని అంటున్నారు ఆయన. అలాగే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అంటున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఎస్ మూర్తి, చూసుకుంటే కనుక ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇప్పటికే జనాలు మొన్న లాస్ట్ 2 years ఇంకా కరోనా వైరస్ నుంచి కోలుకోకముందే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రావడం వస్తుందన్న భయంతో చాలామంది అయితే మాత్రం ఏపీలో వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. చికెన్ తినాలంటే, చికెన్ ప్రియులు చికెన్ తినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. మొత్తమే చూసుకుంటే ఇటు కృష్ణా జిల్లా, ఇటు ఉభయ గోదావరి జిల్లాతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా బర్డ్ ఫ్లూ అయితే మాత్రం అత్యధికంగా ఉందని చెప్పొచ్చు. ఈ మొత్తంలో చూసుకుంటే ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా ఏదైనా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు కూడా ఇప్పటికీ అప్రమత్తం అయ్యారని చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ మీద ప్రజల్లో అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఎవరు భయపడే పరిస్థితులే భయపడవద్దు, ఎవరు కూడా చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తినవద్దని చెప్పేసి ఒక పక్క యానిమల్ హస్బెండరీ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. మరో పక్క అయితే మాత్రం కూడా జిల్లా కలెక్టర్లు కూడా రంగంలో దిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక అత్యధికంగా అయితే మాత్రం కృష్ణా జిల్లా, దాంతోపాటు కూడా పశ్చిమ గోదావరి జిల్లా, దాంతోపాటు తూర్పు గోదావరి జిల్లా కూడా కొద్దిగా బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. మొత్తమే చూసుకుంటే నిన్న ఒక్కరోజే 50 లక్షల కోళ్లను ఒక్కరోజే ఖననం చేసిన పరిస్థితి అయితే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలో అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పచ్చు. మొత్తం చూసుకుంటే పెరవల్లో ఉన్న హైవేని అనుకున్న ఏదైతే ఉందో మొత్తం పౌల్ట్రీస్ అన్ని కూడా 50,000 కోళ్ళు ఒక్కసారిగా 50 లక్షల కోళ్ళు ఒక్కసారిగా ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో వాటన్నింటినీ కూడా ఏదైతే ఉందో యానిమల్ హస్బెండరీ అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా మొత్తం అందరూ కూడా ఏదైతే ఉందో పీపీ కిట్లు వేసుకుని మొత్తం కూడా వారంతా కూడా ఖననం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక అటు ఏదైతే ఉందో రావులపాలెం దొరికించుకుని తణుకు వరకు, తాడేపల్లిగూడెం, అదేవిధంగా తణుకు పక్కన ఏదైతే వేల్పూరు సంబంధించిన మొత్తం కూడా ఎక్కువ కోళ్ళ ఫారాలు అయితే రన్ చేస్తుంటారు. ఎక్కువ శాతం ఏదైతే ఉందో తణుకు స్థానికంగా ఉన్న తణుకు రూరల్లో ఉన్న వేల్పూరు సంబంధించిన పౌల్ట్రీల్లో అత్యధికంగా బర్డ్ ఫ్లూ అయితే మాత్రం ఉన్నట్టయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ శాంపిల్స్ అన్ని కూడా తణుకు, పెరవలి ప్రాంతంలో తీసిన శాంపిల్సే కావడంతో అక్కడ బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో ఇవన్నీ కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అవడంతో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఏదైనప్పటికీ కూడా 10 కిలోమీటర్ల మేర ఎవరు కూడా ఈ కోల్డ్ పౌల్ట్రీల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరో పక్క ఏదైతే కృష్ణా జిల్లాను కూడా కొంతవరకు అయితే మాత్రం బర్డ్ ఫ్లూ పాజిటివ్ అయితే భయపెడుతుందని చెప్పొచ్చు. ఓ పక్క కృష్ణా జిల్లా, ఓ పక్క ఉభయ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించింది ఏదైతే ఉందో మొత్తం కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. మొత్తమే చూసుకుంటే కనుక ఇప్పటికే బర్డ్ ఫ్లూ సంబంధించిన మొత్తం కూడా శాంపిల్స్ని అయితే సేకరించి అయితే మాత్రం ల్యాబ్స్కి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే ఏదైనా గోదావరి జిల్లా సంబంధించిన యానిమల్ హస్బెండరీ అధికారులు ఇప్పటికే మొత్తం కూడా పౌల్ట్రీస్ అన్ని కూడా మొత్తం ఏదైతే ఉందో క్లోరిన్, దాంతోపాటు బ్లీచ్, మొత్తం కూడా ఏదైతే ఉందో కెమికల్స్ అన్ని కూడా ఒక పౌల్ట్రీల చుట్టూ కూడా మొత్తం కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. మరో పక్క ఏదైతే ఉందో పౌల్ట్రీలకు సంబంధించిన ఎవరు కూడా పౌల్ట్రీల చుట్టుపక్కల వెళ్ళకూడదని చెప్పి పౌల్ట్రీ యజమానులు కూడా చెప్తుంది. ఒక పక్క పౌల్ట్రీ యజమానులు భారీ ఎత్తున లక్షల్లో మాకు నష్టం వాటిల్లింది, నష్టాన్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మరో పక్క అయితే మాత్రం పౌల్ట్రీ యాజమాన్యం కూడా మరో పక్క అయితే చెప్పడం జరుగుతుంది. ఓ పక్క అయితే మాత్రం ఏదేమైనప్పటికీ కూడా బర్డ్ ఫ్లూ రాష్ట్రంలో అయితే మాత్రం ఏపీ రాష్ట్రాన్ని వణికిస్తుందని చెప్పచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పుడు చికెన్ తినే ఎవరైతే ఉన్నారో చికెన్ ప్రియులు అందరూ కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల మొత్తం కూడా ఎవరు కూడా చికెన్ కొనే పరిస్థితి అయితే లేదు. మరో పక్క ఏదైతే ఉందో ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ పాజిటివ్ ఒక మనిషికి వచ్చినట్టు తప్పుడు ప్రచారం ఒకటైతే మాత్రం సోషల్ మీడియాలో రన్ అవుతుంది. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సెల్వి అయితే మాత్రం దానికి ఇందాక మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. ఏలూరు సంబంధించి ఎవరికి కూడా బర్డ్ ఫ్లూ దానికి సంబంధించిన పాజిటివ్ అనేది ఎవరికి రాలేదు. దానికి ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మేము ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పౌల్ట్రీలకి దూరంగా ప్రజలను ఉంచడం జరుగుతుంది. దీంతో
పౌల్ట్రీలతో పాటు కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పటికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క కేసు కూడా బర్డ్ ఫ్లూ కేసు అయితే మనుషుల్లో వచ్చినట్టయితే నిర్ధారణ కాలేదని చెప్పేసి సెల్వి ఏలూరు కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. మరోపాకు ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా అత్యధికంగా పౌల్ట్రీస్ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో నాగరాణి, చెదలవాడ నాగరాణి ఇప్పటికే మొత్తం పౌల్ట్రీలన్నీ కూడా పరిశీలించారు. 3 రోజుల నుంచి కూడా పౌల్ట్రీలన్నీ కూడా పరిశీలించి మొత్తం అన్ని కూడా పౌల్ట్రీలన్నీ కూడా మొత్తం కూడా అక్కడ క్లీనింగ్ అవి చేపిస్తూ కొద్దిగా అక్కడ సేఫ్టీ మెథడ్స్ అవి చూడాలని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్ దగ్గరుండి పరిస్థితులు పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే అత్యధికంగా అయితే మాత్రం తణుకు రూరల్ ఏదైతే ఉందో వేల్పూర్ సంబంధించిన అత్యధిక పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ బర్డ్ ఫ్లూ విస్తరించి ఉన్నదని చెప్పేసి ఓ 10 కిలోమీటర్ల మేర ఎవరో కూడా సంచరించకూడదని చెప్పేసి కలెక్టర్ భీమవరం కలెక్టర్ ఎవరైతే ఉన్నారో చెదలవాడ నాగరాణి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఇది పక్క ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా ప్రశాంతి కూడా ఓ పక్క అలర్ట్ అయితే జారీ చేశారు. మొత్తం అందరూ కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. ఏ ఒక్కరు కూడా చికెన్ కానీ కోడిగుడ్లు కానీ ఈ ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ తొలగే వరకు కూడా ఎవరు కూడా చికెన్ని డైరెక్ట్గా తినవద్దు, ఉడకబెట్టుకుని తినండి. అయినప్పుడు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి ఏరియా నుంచి వచ్చిన చికెన్ మాత్రం ఎవరు కూడా తినవద్దని చెప్పేసి మరో పక్క అయితే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఒక భయభ్రాంతులకైతే మాత్రం బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే గురి చేసిందని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా గతంలో ఒకసారి ఇదే వ్యాధి బర్డ్ ఫ్లూ ప్రజల్లో కలకలం రేపడంతో అప్పుడు ఒక ఇదే ఏదైతే ఉందో ప్రజల్లో భయభ్రాంతులకు గురైంది. మరొకసారి బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందనే ఒక అనుమానాన్ని అయితే మాత్రం మొత్తం కూడా ప్రజలు అయితే గట్టిగా బలంగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఒక పక్క అధికారులు ఎనిమల్ రాష్ట్ర వ్యాప్తంగా అచ్చెన్నాయుడు అదే ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ అచ్చెన్నాయుడు అయితే మాత్రం నిన్న సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించి బర్డ్ ఫ్లూ గురించి ఎవరో ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మేము అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరపు నుంచి మేము తీసుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన దానికి బర్డ్ ఫ్లూ సంబంధించి మొత్తం కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, మేము తగు నివారణ చర్యలు తీసుకుంటున్నాం. దానికి తగ్గట్టు ఏదైతే పౌల్ట్రీలకు సంబంధించిన మొత్తం కూడా మేము అయితే మాత్రం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం అని చెప్పేసి ఓ పక్క కలెక్టర్లు, ఓ పక్క పశుసంవర్ధక శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు, మరో పక్క ఏపీ సీఎం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా బర్డ్ ఫ్లూ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి ప్రభుత్వం సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటుంది, మీరంతా ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు అయితే మాత్రం చెప్పడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ కమిషనర్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.